నమస్తే అండి. వెల్కమ్ టు హెల్తీ మీల్. ఇవాళ రోజు చేసే బోరింగ్ ఉప్మా, దోశ, ఇడ్లీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఒక 6 to 7 అవర్స్ నానబెట్టిన తెల్ల జొన్నలు తీసుకోండి. దీనికి తెల్ల జొన్నలు అయితే చాలా బాగుంటాయి. అది కుక్కర్లో వేసి ఒక 7 to 8 విజిల్స్ దాకా రానివ్వండి. కొంచెం జొన్నలు కదా, ఉడకడానికి టైం పడుతుంది. ఈలోపు మనం ఒక బాణలు తీసుకొని దాంట్లో 1 స్పూన్ దాకా బటర్ వేసుకోండి. బటర్ కొంచెం టేస్ట్ వస్తుంది. దాంతోపాటుగా 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అది కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అవి చిట్టపట్టమన్న తర్వాత 1 స్పూన్ జీరా వేసుకోండి. అవి కూడా కొంచెం స్ప్లాటరింగ్ అంటే కొంచెం చిట్టపట్టుకున్న తర్వాత 1 స్పూను అల్లం తురుము వేసుకోండి. మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొన్ని వేరుశనగ పప్పులు, పల్లీలు అంటారు కదా, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్క చిటికెడు ఇంగు వేసుకోండి. ఇంగు చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ లైక్ నేనైతే ఇందులో ఆనియన్ వేసాను, క్యాప్సికమ్ వేసాను. మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత టొమాటో, నెక్స్ట్ స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏ వెజిటబుల్స్ అవైలబిలిటీగా ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకోండి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి తర్వాత ఫ్రై చేయండి. కొంతసేపటి తర్వాత తురిమిన క్యారెట్, మన ఫ్రోజన్ బఠానీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోండి. కొంచెం పుదీనా ఆకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూను ధనియాల పౌడర్ అండ్ 1 స్పూను నార్మల్ మిర్చి పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ లోపల కుక్కర్లో పెట్టి మనం బాగా ఉడికించాం కదా జొన్నలు, వాటిని చూడండి, నేను చేత్తో పట్టుకుంటే ఎలా మెత్తగా అయిపోయిందో అలా దాకా ఉడికించాలి. అవి కూడా వేసేసి తిప్పేసి ఒక 5 minutes అలా మూత పెట్టి ఉంచేసేయండి. తీసిన తర్వాత జస్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి దించేస్తే మన టేస్టీ జొన్నలతో ఉప్మా తయారు. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ప్లీజ్